అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. చూసారా, ఆయన కొండ ఎక్కి, మీరు గమనించినట్లయితే 13వ వచనంలో కొండ ఎక్కి తనకు ఇష్టమైనటువంటి వారిని పిలువగా, ఆయనకి ఇష్టమైనటువంటి వారిని పిలువగా ఏం జరిగిందంటే, వారు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత 14వ వచనం మనం చూస్తే, వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఏమండి, వీరే అపోస్తలులుగా పిలువబడతారు. ఈ సందర్భం మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, దేవుడు వీళ్ళని ప్రేమించి ఆయనతో కూడా ఉండునట్లుగా ఇష్టపడి వాళ్ళకి ఒక అధికారాన్ని, సువార్త ప్రకటించడానికి ఒక అధికారాన్ని, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసాం అనుకోండి. ఈ సందర్భాన్ని ఇంకా డీటెయిల్గా మనకి చాలా వివరణాత్మకంగా రాయించినట్టుగా మనకు కనబడుతుంది. మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మీరు గమనించినట్లయితే, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైనటువంటి రోగమును ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు వారికి అధికారాన్ని అనుగ్రహించారండి. అవకాశాన్ని ఇవ్వాల, అధికారాన్ని ఇచ్చారు. మన జీవితంలో కూడా మనం ఎన్నో ఇలాంటి గొప్ప టాలెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. ఇతరులకు ఎవరికి లేనటువంటివి మనకు దేవుడు ఎన్నో ఇస్తూ ఉంటాడండి. అది సింగింగ్ కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఒక విషయాన్ని ఫాస్ట్గా లెర్నింగ్ చేసే ఒక స్కిల్ కావచ్చు, లేదంటే కనుక ఒక విషయాన్ని మంచిగా ఎక్స్ప్రెస్ చేసే స్కిల్స్ కావచ్చు, లేదంటే కనుక సువార్త ప్రకటించే స్కిల్స్ కావచ్చు. ఏదైనా కానీ మన జీవితంలో ఆత్మీయంగా మనం బలపడటానికి, అనేక మందికి ప్రయోజనకరంగా మనం ఉండటానికి, అదేవిధంగా ఎంతోమంది జీవితాలలో ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి దేవుడు మనకి ఎన్నో రకాల టాలెంట్స్, స్కిల్స్ని మనకి ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. అదే సందర్భం మనకి ఎన్నో ఉపమానాలు యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తారు. తలాంతుల గురించి అని చెప్పేసి ఎంతో చక్కగా వివరిస్తారు. అయితే అవి మనం దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ తలాంతులను బట్టి, దేవుడు మన హృదయాల్లో నింపినటువంటి ఆ భారమైనటువంటి కార్యాలను బట్టి, ఆ ప్రేమపూర్వకమైనటువంటి వరాలను బట్టి మనం ఏం చేయగలమంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేయొచ్చు, ఎన్నో కార్యాలు మనం చేయొచ్చు. వాటి ద్వారా ఎంతోమంది దీవించబడినట్టుగా మనం చూడొచ్చండి. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు మనకు అందించినటువంటి అంత గొప్ప శక్తిని, అంత గొప్ప టాలెంట్ని మనం ఉపయోగించే విషయంలో, ఆ స్కిల్స్ని మనం చూపించే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. అయితే దానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే కనుక, ఇక్కడ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వీరు కూడా, దేవునికి ఇష్టంగా బ్రతికినటువంటి వీరు ఆయనతో ఉండటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. అనేక విధమైనటువంటి రోగాలను, అనేక విధమైనటువంటి వ్యాధులను స్వస్థపరచడానికి, ప్రతి విధమైనటువంటి దెయ్యాలను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి అధికారం పొందినప్పటికీ ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారండి. ఒక దెయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారండి. వెళ్ళగొట్టలేనటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారండి, అయ్యా మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఇది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక గొప్ప సమాధానం మనం ఈరోజు మన జీవితాలలో ఒకసారి ఆలోచిద్దాం. మార్కు సువార్త మనం చూస్తానండి. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 29వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే 29వ వచనంలో అక్కడ మనకి చక్కటి సమాధానం మనకు కనబడుతుంది. చూడండి, అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. 28వ వచనం మనం చూస్తానండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అడుగుతున్నారండి, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకైన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. చూసారా చక్కగా ఉందో?
కేవలం ప్రేయర్ ద్వారా మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందండి. ప్రార్థన ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందండి. అంటే మన జీవితంలో మన దేవుని చేత ప్రేమించబడినప్పటికీ, మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో గొప్ప గిఫ్ట్స్ మనకు అనుగ్రహించినప్పటికీ, ఆ గిఫ్ట్స్ని ప్రాపర్ వేలో మనం ఉపయోగించాలంటే, ఆ గిఫ్ట్ ద్వారా మనం బహుమానాన్ని పొందుకోవాలన్నా, లేదా మనం దీవెనను పొందుకోవాలన్నా, అనేక మంది దీవించబడాలన్నా, దాని ద్వారా అది మనందరికీ ప్రయోజనకరంగా ఉండాలంటే, మనలో దేవుని దగ్గర నుంచి మనకి ఈ టాలెంట్ ఉంది కదా, ఈ స్కిల్ ఉంది కదా, ఈ తలాంతు ఉంది కదా అని మనం ఉప్పొంగిపోకుండా, మనకున్నటువంటి ఆ శక్తిని బట్టి, మనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనం ఉప్పొంగిపోకుండా, ఇప్పుడు కూడా దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థనలో మనం ఎప్పుడు ఎదుగుతూ ఉండాలండి. ప్రార్థనని చాలామంది చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు, చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. జ్ఞానం ఉందన్న ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉంటారు, తలాంతులు ఉన్నాయన్న ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే వాళ్ళకి చర్చిలో ఒక పవర్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే కనుక వాళ్ళు ఒక గొప్ప లీడర్గా భావిస్తూ ఉంటారు. నువ్వు ఎంత గొప్ప లీడర్ అయినా, ఎంత గొప్ప సేవకునివైనా, ఎంత గొప్ప తలాంతులు నీకున్నా, ఎంత గొప్ప ఆలోచన శక్తి నీకున్నా, ఎంత గొప్ప పవర్స్ మనకి దేవుడిచ్చినా కానీ మీరు ఆలోచించాలి, ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ టు డిఫీట్ ఎనీథింగ్ ఆర్ టు అచీవ్ ఎనీథింగ్. మనం ఏది అచీవ్ చేయాలన్నా, ఎలాంటిది మనం జయించాలన్నా మనకి కావలసినటువంటిది ప్రార్థనే. కనుక యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ గొప్ప ఈ థింగ్ మనలో ఉందో లేదో మనం ఆలోచించాలి. మనం ఆలోచించినట్లయితే కనుక దేనిని మనం జయించలేకపోతున్నాం, దేనిని మనం పొందుకోలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించండి. దానికి రూట్ కాజ్ ఏమవుతుందయ్యా అంటే ప్రేయర్ తప్పకుండా వన్ ఆఫ్ ద రూట్ కాజెస్ అవుతుందండి. కనుక మనందరం కూడా ప్రార్థనలో అంతకంతగా బలపడాలని, అంతకంతగా అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుల, మహోన్నతుడ తండ్రి, ఎన్నో విషయాలను మాకు డైలీ డివోషన్ ద్వారా తెలియజేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో, ఎంతమంది అయితే తండ్రి మీ జ్ఞానాన్ని పొందుకుంటున్నారో, ఎంతమంది అయితే ప్రభా వాళ్ళ జీవితాలను మా తండ్రి బలపరుచుకోవడానికి, వాళ్ళ జీవితాలను మా తండ్రి ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి సిద్ధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో మంచి గొప్ప వ్యక్తులుగా మా తండ్రి నిలబెట్టండి తండ్రి. డైలీ డివోషన్స్ తండ్రి చూచుట మాత్రమే కాకుండా తండ్రి అనేక మంది జీవితాలలో వెలుగులు నింపాలని, అనేక మంది బలపడాలని తండ్రి, ఎంతమంది అయితే ప్రయాస కలిగి ప్రభా ఈ డైలీ డివోషన్స్ తండ్రి అనేక మందికి అనేక మార్గాలలో తండ్రి షేర్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. వారి కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలం తెచ్చుకొని తండ్రి దీవించబడే వ్యక్తులుగా మాత్రమే నడిపించండి తండ్రి. దీనుడైన నన్ను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యను తండ్రి నాకు అప్పగించి ప్రభా మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ నామ మహిమార్థమే తండ్రి ఇంకెన్నో కార్యక్రమాలు తండ్రి చేస్తూ తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా ముందుకు సాగే ధన్యతను తండ్రి నాకు అనుగ్రహించండి దేవా. ప్రతిదీ కూడా మీ కృపలో మా తండ్రి స్థిరపరచండి ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ తండ్రి ఈ పరిచర్ని ఇంకా ముందుకు నడిపించమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.